ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 24వ శ్లోకం విష్ణు సహస్రనామంలోనిది. అందులో నామాలు 218 నుంచి 227 నామాల వరకు అర్థాలను తెలుసుకుందాం. అగ్రనీర్గామణి శ్రీమాన్ న్యాయం నేత సమీరణ సహస్రమూర్త విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ అనేది 24వ నామం. ఈ సహస్రనామాల్లోని ఈ శ్లోకంలోని మొత్తం 9 నామాలున్నాయి. ఈ నవవిధ నామాల వివరాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 218 అగ్రణి, సమున్నత స్థానంలో ఉన్నవాడు. సమున్నత స్థానాన్ని కోరేవారిని తన దగ్గరనే తీసుకుని వెళ్ళేవాడే అయినందువల్ల పరమాత్మ అగ్రణి అని పిలువబడుతున్నాడు. అగ్రణి అయినందువల్లనే పరమాత్మ పరమభక్తులైన వారందరికీ దారి చూపుతున్నాడు. గురుస్థానంలో ఉన్నవారు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. గురుగీతలోని ఈ క్రింది శ్లోకాన్ని చూస్తాం. భవారణ్య ప్రవిష్టస్య దిజ్మోహ భ్రాంతి చేతసా ఏన సందర్శిత పంథ తస్మై శ్రీ గురువే నమః. అంటే దీని అర్థం ఏంటంటే, సంసారం అనే అరణ్యంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో, మనస్సు మోహభ్రాంతికి గురి అయిన సందర్భంలో వారిని సరైన దారికి మలిపి తరింపచేసే శక్తి కలవాడు గురువు. అందువల్ల ఆ గురువే అగ్రణి, ఆ గురువే పరమాత్మ అని ఇక్కడ అర్థం చెప్తున్నాడు. యుద్ధరంగంలో అగ్రణి ఉంటాడు. అందరికన్నా ముందు ఉంటాడు. తన తర్వాత వారి మంచి చెడులు తనపై ఆధారపడి ఉన్నాయని గుర్తించి వ్యవహరిస్తాడు ఆ వ్యక్తి. అంతేగాక తన ప్రజ్ఞా పాఠవాలచే మిగతా వారికి మార్గదర్శనం చేస్తాడు. ఇటువంటి అగ్రణి స్థానంలో ఉండాలనే పరమాత్మ మార్గదర్శకత్వంగా స్వీకరించి మహాత్ములు పయనిస్తూ ఉంటారు. 219వ నామం గ్రామణి. వ్యవహారంలో ఈ పదానికి గ్రామాధిపతి అనే అర్థం వస్తుంది. కానీ శంకరుల భాష్యం భూత సమూహాలను వాటి ఉచిత ప్రవృత్తులలో నడుపువాడు అని చెప్తున్నది. నడుపువాడు నాయకుడే కాబట్టి భూతాలకు మానవులు, జంతువులు, పక్షులు, సరీసృపాలు, క్రిమికీటకాలు తదితరాలు కూడా వస్తాయి. ఆశ్రయం ఇచ్చినది ఎక్కువగా గ్రామమే కాబట్టి భూతాధిపతి, గ్రామాధిపతి అనే అర్థాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ గీతలోని కవి పురాణం అనుశాసితారం అనే శ్లోకం ఆధారంగా కూడా పరమాత్ముడు సర్వాధిపతి అని తెలుస్తుంది. గ్రామంలోని సర్వభూత జాలాన్ని నడిపే మహత్తర శక్తి ఈ పరమాత్మకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ ప్రజల సౌకర్యార్థం ఒక బస్సుకు గ్రామాణి అని పేరు పెట్టి గ్రామాలకు నడుపుతుంది. ప్రజోపయోగార్థం ప్రజలకు ఉపయోగపడడానికి చేసే పని కాబట్టి ఇది భగవంతుని అర్థాన్ని ఇచ్చే గ్రామణి లాంటిదే. కానీ ఈ అర్థంతో వారు దీనికి ఈ పేరు పెట్టి ఉండరు. చాలామందికి ఈ అర్థం ఈ పదానికి ఉందని కూడా తెలియదు. గ్రామణి అంటే గ్రామాలకు వచ్చే బస్సు అనే అర్థం అందరూ గ్రహిస్తారు. ఇది సర్వభూతాధిపతి అయిన పరమాత్మ నామని తెలిస్తే ఎంత పవిత్ర భావన కలుగుతుందో కదా. ఇక 220వ నామం శ్రీమాన్. ఈ నామావళిలోని ఈ పదం ఇదివరకే వచ్చింది. ఇక్కడ మహావైభవ సంపన్నుడు, లక్ష్మీ నిలయుడు అనే అర్థాలు కూడా చెప్పుకున్నాం. పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ. స్త్రీ అంటే కాంతి అనే అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. పై నామానికి సమన్వయించుకోవాలి అంటే భూతాధిపతి అయిన పరమాత్మ అందరినీ మించిన కాంతి గలవాడని ఇక్కడ అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తిని వాల్మీకి మహర్షి వర్ణిస్తూ షోడశ కళా ప్రపూర్ణుడు అన్నాడు. ప్రపంచంలోని కళలన్నీ లక్ష్మీదేవిలో ఉన్నాయని, ఆ శ్రీలక్ష్మి శ్రీమన్నారాయణ వక్షస్థలంపై ఉంటుంది కాబట్టి అందువల్లనే పరమాత్ముడు సర్వకళా ప్రపూర్ణుడు అయినాడని శ్రీమాన్ అని పిలువబడ్డాడు. ఇక 221వ నామము న్యాయ. పరమాత్ముడే ఈ న్యాయ రూపుడైనందున వలన న్యాయ అన్న పేరుతో ఆయన కీర్తించబడ్డాడు. లౌకిక వ్యవహారంలో ధర్మబద్ధమైన సరైన తీర్పును న్యాయం అంటున్నాం. అయితే వేదాంత పరిభాషలో న్యాయం అంటే జీవబ్రహ్మల అభేదాన్ని, అద్వైతాన్ని భావించే ఒకానొక స్థితియే న్యాయం అనబడుతుంది. పరమాత్మ సర్వత్రా అభేద స్థితిలో ఉంటాడు, అఖండంగా ఉన్నాడు.
అద్వితీయంగా ఉన్నాడు. జీవబ్రహ్మల భేదం ఉన్నంత వరకు జీవికి మోక్షం లేదు. అందుకే జీవబ్రహ్మ ద్వైతమే మోక్షం అవుతుంది కదా. అది సమున్నత స్థానం. అందువల్ల అదే సరియైన న్యాయం. ప్రాచీన ఆర్ష వాంగ్మయంలో ఈ శ్లోకం ఈ సందర్భంగా పరిశీలించవచ్చు. హన్యాన్ ముష్టిభిరాకాశం క్షుధార్థ ఖండయేత్తుషం నాహం బ్రహ్మేతి జానాతి తస్య ముక్తిర్న జాయతే. ఆకలిగా ఉన్నవాడు ఆకాశాన్ని పిటికీలతో కొట్టిన పొట్టును బాగా దంచిన నేను బ్రహ్మను అని ఎరగనంత వరకు మోక్షం లభించదు కదా. ఇందులోని నేనే బ్రహ్మ, నేను అనే పదం శరీరంలో ఏది లేకుండా నేను అనే పదం రాదు. అనేనే బ్రహ్మ, ఆ నేనే బ్రహ్మ అని. ఆ నేను గుర్తించడమే బ్రహ్మను గుర్తించడం. అప్పుడే అభేద స్థితి ఏర్పడుతుంది. అదే న్యాయమని వేదాంత పరిభాషలో చెప్పుకోవాలి. ఇక 222వ నామం నేత. ఈ జగత్తు అనే యంత్రాన్ని నిర్వహిస్తున్న వాడైనందువల్ల పరమాత్మ నేత అని పిలువబడ్డాడు. సృష్టి స్థితి లయాదులు నడిపించేది పరమాత్మే. భక్తులు భగవంతుని ప్రేమతో వేడుకున్నప్పుడు జనన మరణ కువర్లో మునగకుండా కాపాడేది పరమాత్మే. గురుగీతలోని ఈ శ్లోకం చూడండి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురన్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానాంధకారంలో జ్ఞానాంజన శలాక అయిన శ్రీ గురుమూర్తే కళ్ళు తెరుచుకునే చూస్తాడు. అదేవిధంగా కళ్ళకు పొరలెక్కితే డాక్టర్ గారు శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. అంతర్గత అజ్ఞానం పోయి ఆత్మజ్ఞానం అనే చూపునిచ్చి దివ్యదర్శనం కలిగించే వాడైనందువల్ల పరమాత్మ నేత అనే శబ్ద వాచ్యుడైనాడు. ఇక 223వ నామము సమీరణ. లౌకికార్థంలో గాలి అనే చెప్పుకుంటాం. ప్రాణం అంటేనే వాయువు. తెలుగులో అతి సహజంగా ఊపిరి పోయింది అనే మాట అంటుంటాం. ఆ ఊపిరే ప్రాణవాయువు. ఇవి ప్రపంచ ప్రాణములు వాక్కులో, కంటిరెప్పలో, నాసికలో, కంఠద్వారంలో, శరీరాన్నంతటా ఆవరించి ఉన్న చర్మంలో ఉన్న ఆదాన ఉదాన యాన అపాన ప్రాణాది వాయువులే పంచప్రాణాలని పిలువబడుతున్నాయి. ఈ పంచప్రాణాలను ప్రేరేపించేవాడే పరమాత్మ. వేదాంత దిండిమంలో ప్రాణే నాహు అహుదేవ ప్రాణసాక్షితి నిశ్చయాత్ అని ఉంది. అంటే పరమాత్మ దివ్య చైతన్యం వల్ల నడుస్తున్నదని, ప్రాణులకు ప్రాణమై ఉన్నదని తెలుస్తుంది. ఈ దివ్య చైతన్యం పరమాత్మని శ్వాసే. ఆ శ్వాసే ఈ పంచప్రాణాలను ప్రేరేపిస్తుంది. ప్రేరేపించేది వాయువే. ప్రేరేపణ పొందేది కూడా వాయువులే. 224వ నామము సహస్రమూర్త. వేలాది శిరస్సుల పరమాత్మకున్నందున వల్ల ఈ నామంతో పిలువబడ్డాడు. ఆయన అందరినీ నడిపే చైతన్యం. అందువల్ల అన్నీ ఆయన రూపాలే, అన్నీ ఆయన నామాలే, అన్నీ ఆయనవే అయినప్పుడు ఆయనకంటూ ఒక రూపం లేదు, ఒక నామం లేదు. మనిషి కూడా అంతటా పరమాత్ముని దర్శించాలి. ఇందుకు ఒక ఉదాహరణ చూద్దాం. జడభరతుడు జొన్న చేను వద్ద కావలి ఉన్నాడు. అతన్ని కాళికాదేవికి బలి ఇస్తామని రాజభట్లు తీసుకుని వచ్చారు. జడభరతునికి ఎదుట ఉన్న కాళికాదేవి కత్తులు ధరించి భటులు ఖండించడానికి సిద్ధంగా ఉన్న కత్తులు అన్నీ భగవంతునిగానే కనిపిస్తున్నాయి. బ్రహ్మోపాసకుడైన ఆ మునికి ఒకానొక అభేద జ్ఞానం వల్ల సమాజ విరాట్ పురుషుడు సహస్రమూర్తుడుగా కనిపిస్తాడు. ఈ పదానికి పురుష సూక్తంలోని సహస్ర శీర్ష పురుష, భగవద్గీతలోని రూపం మహత్తే బహువక్రనేత్రం అనే శ్లోకమంత్రాలు వివరణగా గ్రహించవచ్చు. ఇక్కడ 225వ నామం విశ్వాత్మ. విశ్వానికి అంతటికీ ఆత్మభూతుడైన వాడని అర్థం. దీనికి పరమాత్మ వ్యాపకత్వమే ఆధారం. ఈ విశ్వానికి పరమాత్మ ఉపాదాన కారణం. సృష్టింతా తానే ఉండడం అనేది చైతన్యానికి గుర్తు. అడవు నుండి సూర్యగోళం వరకు అంతటా తానే ఉండి భగవంతుడు విశ్వాత్మగా భాషిస్తున్నాడు. ఒక గోపిక ఇంటిలోకి కన్నయ్య వెళ్ళాడు. దొంగ దొరికినాడు కదా అని ఆమె అతన్ని పెట్టెలో బంధించి తాళం వేసి ఆ పెట్టెపై తన భర్తను కూర్చోబెట్టి యశోదమ్మ ఇంటికి వచ్చి వెన్నదొంగ కన్నయ్యను పట్టుకొని బంధించానని ఆమెకు చెప్పి తీసుకుని వెళ్ళాలని అనుకుంది. కానీ యశోద ఇంటిలోనే కన్నయ్య తూగుటూయాల్లో ఊగుతూ కనిపించాడు.
ఆ గోపిక ఇంకేం మాట్లాడకుండా ఇంటికి పరిగెత్తుకుని వచ్చి భర్తను పక్కకు జరపమని చెప్పి పెట్టె తాళం తీసి చూస్తుంది. ఆ పెట్టెలో తన సొంత కొడుకున్నాడని కానీ కన్నయ్య లేడు. అప్పుడు ఆ గోపమ్మ అంతా రామ కృష్ణమయం, జగమంతా రామమయం అని ఆనంద లోకాల్లో విహరించింది. అందుకే విశ్వాత్మ అంతటా ఉన్నాడనేది గుర్తుంచుకోవాలి. ఇక 226 నామ సహస్రాక్ష అక్ష శబ్దానికి ఇంద్రియాలన్నీ కన్నులని అర్థాలున్నాయి. వేల కొలది కన్నులు కానీ ఇంద్రియాలు కానీ కలిగి ఉన్నాడని ఈ పదానికి అర్థం. సహస్రాక్ష సహస్రవాత్ అని పురుష సూక్తం చెప్తుంది. భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగంలో అనేక వక్రనయనం, అనేక అద్భుత దర్శనం అనే పదాలున్నాయి. ముఖాలు, కన్నులు అనంతంగా ఉన్నాయని ఈ పదాలకు అర్థం. జీవకోటి కూడా భావాద్వైతం కలిగి వ్యవహరిస్తే సహస్రాక్ష తత్వం తెలుస్తుంది. అయితే దీనికి ఆత్మభావన చాలా అవసరం. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు ఒక సాధువు నిలబడి భవతి భిక్షాం దేహి అన్నాడు. ఆ ఇంటి గృహిణి ద్వారంలోనే నిల్చున్నది. ఆ మాట విని ఇలా అంది, స్వామి, నేను ఇప్పుడే పంచభక్ష పరమాన్నాలతో తృప్తిగా భుజించి వచ్చి ఇక్కడ నిల్చున్నాను. మరి నేను వేరు నీవు వేరు కాదు కదా. ఇంత తెలుసుకొని వాడు నీవేమి సన్యాసివయ్యా, నేను తింటే తమరు తిన్నట్టే కదా. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకోండి. అలా అని లోనికి వెళ్ళి మంచినీళ్ల బిందె చంకన పెట్టుకుని ద్వారం వెలుపలికి వచ్చింది. ఆ సాధువు సామాన్యుడు కాదు. ఆమె గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ఆమె చేతిలోని బిందెను లాక్కొని నడవడం మొదలెట్టాడు. ఆమె అతనికి అడ్డంగా వచ్చి, నా బిందె తీసుకొని పోతావేవయ్యా స్వామి అంది. అప్పుడు వెంటనే ఆ సాధువు, అమ్మ, నాది నీదనే భేదబుద్ధి ఇంకా ఎంతకాలం ఉంచుకుంటావు తల్లి అన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ అంటూ బిందె అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అందుకే క్రియాద్వైతం పనికిరాదని ఆత్మాద్వైతాన్నే భావించాలని గ్రహించాలి. అందుకే ఆదిశంకర్ల వారు నామరూపాల భావన వదిలిపెట్టి అంతటా సచ్చిదానంద దృష్టి అలవర్చుకోమన్నాడు. నామరూపాభిమానస్య సంసార సర్వదేహిన సచ్చిదానంద దృష్టి స్యాత్ ముక్తి వేదాంత డిండిమహ అనేది శ్లోకం. ఈ సందర్భంలో అపహాస్యం కొరకో ఎదుటివారికి గుణపాఠ నేర్పడం కొరకో ప్రతి వస్తువు బ్రహ్మమే అని నటనలు చేసిన స్వామి వివేకానందుల బాల్య జీవితంలోని సంఘటనలు సమన్వయించుకోవచ్చు. 227వ సహస్రపాత్, వేలాది పాదముల కలవాడని ఈ పదానికి అర్థం వస్తుంది. పురుష సూక్తంలోని సహస్ర శీర్ష అన్న పదానికి మారుగా సహస్రమూర్త అని ఉన్నట్టుగా సహస్రాక్ష, సహస్రపాత్ అని ఈ నామాలలో గ్రహించడం జరిగింది. విశ్వరూప సందర్శనంలోని ఈ అంశాలున్నాయి. క్షేత్రజ్ఞ విభాగయోగంలోని ఈ క్రింది శ్లోకం ఇక్కడ కూడా వర్తిస్తుంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతి మల్లోకే సర్వమా వృత్య తిష్టతి. ఆ పరమాత్మ చేతులతో, కాళ్లతో, కనులతో, తలలతో, ముఖాలతో, చెవులతో అంతటా వ్యాపించి ఉన్నాడని అర్థం. సహస్రపాత్ ఒకే విషయంలో ప్రస్తావించగా ఈ శ్లోకం విరాట్ రూపాన్ని స్పృశించింది. పరమాత్మ సహస్రపాదుడే కాక ఇంత విశ్వం ఈ విధంగా నిలవదు కదా. వేదాంతులు పరమాత్మను ఏకపాది అంటూనే అవ్యక్త పాదత్రయం ఉందని కూడా చెబుతున్నారు. శరీరం నిలకడకు పాదాలు ఎలా అవసరమో సృష్టి స్థిరత్వానికి పరమాత్మ సహస్ర పాదాలు కూడా అవసరమే. శుభమస్తు.